ఇప్పుడు ఈ లడ్డూ వివాదం ఏం చెప్తారు? విజయ చంద్రిక గారు, మీకు ఏబిఎన్ ప్రేక్షకులకి తోటి ప్యానల్ సభ్యులకి అందరికీ శుభోదయం అండి. ఇప్పుడు యాక్చువల్గా ఈ తిరుపతి లడ్డు వివాదం ఏదైతే ఉందో ఇది జరగటం అనేది ఒక దురదృష్టకరమైన పరిణామం. ఇక్కడ తిరుమలలో గత 50 సంవత్సరాల నుంచి నందిని గీ అనేది మాత్రమే సప్లై చేస్తూ వారికి అదే నందిని గీ కూడా కర్ణాటక బోర్డు గవర్నమెంట్కి సంబంధించిన అప్రూవల్స్ అన్నీ ఉన్నాయి. అందులో ఐఏఎస్ ఆఫీసర్స్ కూడా డైరెక్టర్స్గా కానీ వీటిల్లో కానీ ఉన్నారన్నమాట. సో అంత ప్రాముఖ్యత చెందిన నందిని నెయ్యితోటి ఇక్కడ 48 ఇంగ్రీడియంట్స్ ఏవైతే ఉన్నాయో మనం తిరుపతి లడ్డులో వాడుతాం అన్నమాట. ఈ ఇంగ్రీడియంట్స్కి కావచ్చు వీటికి కావచ్చు ఈ టెండర్ ప్రక్రియ ఏదైతే శతాబ్దాలుగా జరుగుతున్నదో వాటన్నిటిని మార్చేసి వీళ్ళు మార్చ్లో రివర్స్ టెండరింగ్ అనేది తీసుకొచ్చారు. ఈ రివర్స్ టెండరింగ్లో భాగంగా ఒక కంపెనీ దానికి మినిమం 3 years ఎక్స్పీరియన్స్ ఉండాలి ఈ డెలివరీ సిస్టమ్స్లో అనే దాన్ని తీసేసి 1 yearకి తీసుకొచ్చారు. దాంతోపాటుగా 12 టన్నులు నెయ్యి ఏదైతే ఉత్పత్తి చేసే సామర్థ్యం ఉండాలి అనే టెండరింగ్ విధానం ఉందో దాన్ని కూడా 8 టన్నులకు తీసుకొచ్చారు. ఇంకొకటి ఏంటి అని అంటే యాన్యువల్ టర్నోవర్, ఒక 250 కోట్లు ఉండాల్సిన యాన్యువల్ టర్నోవర్ను కూడా తీసుకొచ్చి 150 కోట్లకు తీసుకొచ్చారు. ఈ ఉదంతం అంతా చూస్తే మనకు అర్థమవుతున్న సింపుల్ కాన్సెప్ట్ ఏంటంటే అన్యమతస్థులందరినీ టీటీడీ బోర్డులో పెట్టేసి ఒక దేవుడికి భక్తుల్ని దూరం చేసే కుటిలమైన కుట్ర అనేది మాత్రం వైసీపీ గవర్నమెంట్ కావచ్చు టీటీడీ ఎక్స్ బోర్డు ఏదైతే ఉందో అది చేయడానికి సన్నాహాలు చేశారు. ఇదివరకు 2019కి ముందు మీరు చూస్తే తిరుపతిలో అంటే కొండ కింద ఉన్న తిరుపతిలో 3 చర్చిలు ఉండేవి. 2024కు వచ్చే టయానికి అవి 27 చర్చిలు అయినాయి. ఆ విధంగా అన్ని మతాన్ని ప్రోత్సహించడానికి ఇందులో వీళ్ళు ఉన్నవాళ్ళు కూడా ఎవరంటే మొత్తం క్రిస్టియానిటీకి ఇచ్చారు. వైవి సుబ్బారెడ్డి గారు వారి భార్య ఎప్పుడైనా సరే బైబిల్ లేకుండా బయటకు వచ్చిందా? ఇక భూమన కరుణాకర్ రెడ్డి గారు వారి కూతురు మ్యారేజ్ కూడా ఏదైతే ఉందో క్రిస్టియానిటీ పద్ధతిలోనే జరిగింది అని మనం అన్ని వీడియోలు కావచ్చు లైవ్ టెలికాస్ట్ మరి అది అన్ని ఇది మేడం. వాళ్ళు ఏమన్నా నిజంగా దేవుడి మీద భక్తి ఉన్న వాళ్ళు అయితే పోయి ఇది చేస్తే ప్రమాణాలు కానీ ఇంకోటి కానీ స్నానాలు ఆచరించి పోయి చేస్తే దానికి ఒక పవిత్ర అనేది ఉంటుంది. అదేమీ లేకుండా మళ్ళీ ఇష్యూని ఇంకా సైడ్ ట్రాక్ చేయడం కోసం ఆయన పన్నిన ఇంకో కుట్ర. వీళ్ళు ఏంటంటే వైసీపీ నాయకులు ఎవరైతే ఉన్నారో వీరు తప్పు జరిగింది అని తెలిసిన తర్వాత ఇంకా బుకాయింపు రాజకీయాలు ఎక్కువ చేస్తారు. ఇప్పుడు నిన్న పొన్నవాళ్ళు సుధాకర్ గారు ఉన్నారు, మీరు ఓపెనింగ్ రిమార్క్స్లో చెప్పారు. ఎవరైనా సరే ఇంత పెద్ద ఇష్యూ జరుగుతుందో అంటే ఏదర్ సైలెంట్గా అన్నా ఉంటారు, లేదు మా తప్పు లేదండి కింద స్థాయి వాళ్ళు ఎవరన్నా చేశారేమో అని చెప్పి అంతటితోటి ఆ విషయాన్ని ముగించడానికి ట్రై చేస్తారు. కానీ ఇతను పందికు వచ్చేసరికి 1400 ఆవు నెయ్యి వచ్చేసి 319 రూపాయలు అని చెప్పేసి, దాంతోపాటు లడ్డూని పవిత్రమైన శ్రీవారి ప్రసాదాన్ని రాగితో పోల్చడం, దాంతోపాటుగా ఇప్పుడు ఈయన తీసుకొచ్చిన 1400 ఏదైతే ఉందో మీరు మామూలుగా ఇప్పుడు ఆన్లైన్లోకి వెళ్ళినా చూడండి, మొత్తం లడ్డు మొత్తంలో కూడా కేజీకి కేజీ ఎవరు కలపరండి. అందులో ఒక బొట్టు పడినా కూడా అపచారమే. అడల్ట్రేషన్. అది ఒక బొట్టు అయినా అవ్వనండి లేదా కేజీ అన్నా ఉండి 1 టన్ను కేజీ కలిపినా కూడా అది అడల్ట్రేషన్ కిందకే వస్తుంది. ఆ చిన్న లాజిక్ కూడా తెలియకుండా ఆల్రెడీ కోట్లాది మంది హిందూ మనోభావాలు దెబ్బతిని ఉన్నాయి. ఇటువంటి టైంలో ఇలాంటి దుశ్చర్యలకి పాల్పడి మనోభావాలకు రెస్పెక్ట్ లేదు, శాంక్టిటీకి రెస్పెక్ట్ అనేది ఏంటంటే నేను ఓపెన్ గా ఒక క్వశ్చన్ అడుగుతాను టీడీపీ వాళ్ళు. మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇదే సిస్టమ్, ఇదే వ్యవస్థలు, ఇవే పోలీసులు మిమ్మల్ని గోడలే దూకించారా, ఉరికెత్తి పరిగెట్టి కొట్టించారా, ఆపరేషన్లు అయిన వాళ్ళని ఒక 100 కిలోమీటర్లు ట్రావెల్ చేయించేశారా? అసలు ఎంత ఎక్స్ట్రాడినరీగా అందరూ పెర్ఫామ్ చేస్తే మీరు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇలా ఒక్కొక్క విషయం బయటపడుతున్నా కూడా ఇంకా మిమ్మల్ని చికాకు పరుస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి కదా. ఇంకా ఎదురు మీదే అంటే మీరు ఉపేక్షిస్తున్నారా లేకపోతే అంటే నేను ఎందుకు ఇది అంటున్నానంటే కొంతమంది సముద్ర మార్గాన్ని వెళ్ళిపోతున్నారు, కొంతమంది యాంటిసిపేటరీ బెయిల్ తెచ్చుకుని బ్రహ్మాండంగా తిరుగుతున్నారు. ఎక్కడ లోపం?
ఎక్కడ లోపం ఉందంటే అండి, ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఏదైతే ఏర్పడిందో బీజేపీ, టీడీపీ అండ్ జనసేన, మేము ఎక్కడా కూడా చట్టాన్ని చేతుల్లోకి తీసుకునే పరిస్థితుల్లో లేము. ఇదివరకు గత 5 సంవత్సరాల్లో ఏదైతే జరిగిందో పోలీసు శాఖ మొత్తం వైసీపీ బ్యాచ్ లాగా తయారైపోయింది. వాళ్ళకి అంటగాగి చేయరానికి ఘోరాలు నేరాలు అన్నీ చేసిందనమాట. ఇక్కడ మా కూటమి ప్రభుత్వం ఏదైతే ఉందో ఏదో అడ్డగోలుగా అరెస్టులు చేయటాలు, లేదా అడ్డగోలుగా ఏదంటే అది చేసేసి ముందు తీసుకెళ్ళి లోపల పెట్టేసేసి తర్వాత ఇన్వెస్టిగేషన్లు చేయటాలు ఇట్లాంటివి ఉండవు అన్నమాట. ఏదైనా సరే ఒక పద్ధతి ప్రకారం అన్ని ప్రూఫ్స్ ఉన్నాయా, నిజంగా వీళ్ళ జైల్లో వేసే అంత తప్పిదాలు కానీ ఇంకోటి కానీ అన్నీ కరెక్టే. ఇప్పుడు వచ్చి రాగానే మీరు హామీలు అమలు చేస్తున్నారు, అడ్మినిస్ట్రేషను బదిలీలు ట్రాక్లో పెడుతున్నారు, సడన్గా వరదలు వచ్చాయి. ఇది సూపర్గా చేసి ఆహా బ్రహ్మాండంగా చేశారు అనిపించుకునే లోపు జత్వాని వచ్చింది. ఇది చేసే లోపల మళ్ళీ మీకు లడ్డు మీరు ఐడెంటిఫై చేశారు, ముఖ్యమంత్రి గారు ఇంత ఘోరం జరిగిందనేది బయట పెట్టారు. అంటే ఒకదాని మీద ఒకటి అన్నప్పుడు ఖచ్చితంగా ఇప్పుడు మళ్ళీ బుకాయిస్తూ వాళ్లే కోర్టులకు వెళ్తున్నారు, వాళ్లే ఎదురు పిలిచేస్తున్నారు, వాళ్లే లెటర్లు మోదీ గారికి రాస్తారు. ఏంటి అసలు మీ ముందున్న మార్గాలు ఏంటి, ఎట్లా వెళ్తారు, ప్రొసీడ్ అవుతారు? చంద్రబాబు నాయుడు గారు ఒక ఎబుల్ అడ్మినిస్ట్రేటర్ అండి. ఎప్పుడు కూడా ఆయన మల్టీ టాస్కింగ్లో కావచ్చు, గవర్నెన్స్లో కావచ్చు, ఒక విజనరీ పాత్రలో వెళ్ళే ఒక గొప్ప లీడర్ చంద్రబాబు నాయుడు గారు. తనకి కూటమి పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, బీజేపీ మిత్రబంధం కావచ్చు, వారు కూడా మంచి సపోర్ట్ తోటే రాష్ట్రం అభివృద్ధిలో వాళ్ళు పాల్గొంటున్నారు. కానీ ఇటువంటి టైంలో ప్రతి దానికి ఏదో ఒక విధంగా అడ్డంకులు సృష్టించడం, తప్పుడు ప్రచారాలు చేయటం అనేది ఈ వైసీపీ పేటీఎం బ్యాచ్ ఏదైతే ఉందో అది చేస్తూ ఉంది. ప్రతి విషయంలో కూడా ఇప్పుడు తొవ్వే కొంది ఒక్కొక్కటి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, కొత్తలోనే చూసాం ఊరూరా ప్యాలెస్లు కట్టారు. తాడేపల్లి ప్యాలెస్ ని మించి ప్యాలెస్లు ఉన్నాయి ఎక్కడికక్కడ. అవి జస్ట్ ఆఫీసులు. వైసీపీ ఆఫీసుల కోసం ప్యాలెస్లు. లడ్డు వచ్చింది. ఎక్కడన్నా ఏమన్నా భయపడుతున్నట్టు జంగుతున్నట్టు ఉందా? వస్తున్నారు, బెంగళూరు నుంచి వస్తున్నారు, సీన్ క్రియేట్ చేస్తున్నారు, మిమ్మల్ని 4 మాటలు అనేస్తున్నారు, ప్రెస్ పెడుతున్నారు. వాళ్ళు జల్లేసిన దానికి మీరు వివరణలు ఇస్తా కూర్చుంటున్నారు కదా. అవునండి. ఆయనకి కనీసం తాడేపల్లిలో కానీ విజయవాడలో కూర్చొని ఆన్సర్ చెప్పుకునే ఇది కూడా లేదనమాట. మాట ఎత్తితే వెళ్ళిపోయి బెంగళూరు యలహంక ప్యాలెస్లో దాక్కుంటున్నారు. ఇక్కడికి వచ్చే ధైర్యం కానీ, ప్రజల పక్కన నుంచొని మాట్లాడే ధైర్యం కానీ ఆయనకి లేదు. ఓన్లీ వీడియోల కోసమే స్టేట్కి రావటం. ఎవరన్నా జర్నలిస్ట్ ఒక క్వశ్చన్ అడిగితే నాకు టైం అయిపోతుంది, నేను వెళ్ళిపోతున్నాను అని చెప్పి మళ్ళీ రివర్స్ ఫ్లైట్ ఎక్కేసి బెంగళూరు వెళ్ళిపోవటం, లేదా ఎప్పటికప్పుడు వచ్చేసి శవ రాజకీయాలు ఒకటి చేయటము, బురద చల్లటము, అవన్నీ మేము ఒక్కొక్కటి ఎక్స్ప్లెనేషన్లు ఇచ్చుకుంటూ